తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలమును తింటివి కనుక నీ నిమిత్తము నేల శపింపబడును. చాలు. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన ప్రియా పరలోకపు మా కన్న తండ్రి, ఈ వాక్కు చేత తండ్రి మా అందరితో సూటిగా సమృద్ధిగా మీరు మాట్లాడి మా హృదయాలలో వాక్యము భద్రం చేసుకుని వాక్యానుసారముగా జీవించే అట్టి కృప ఈ రాత్రి మాకును మా బిడ్డలకును సంఘానికి అనుగ్రహించి మీరే మహిమ పొందండి. ఇక్కడ ప్రతి కూడి వచ్చిన మా బిడ్డలందరికీ ఈ వాక్యమును వినుతుండగా వినుబుద్ధి చేయి, ఆత్మను విడుదల చేయండి, సహాయం చేయండి. బద్ధకం అవిధేయత నిద్రమత్తును యేసునామములో లయపరచండి, సహాయం చేసి మహిమ పొందు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యము నుండి మనం కొన్ని విషయాలు చదువుతూ ఉండగా ఆ చదివిన లేఖనములో దేవుడు ఒక మాటను మనం విన్నాం. ఇక్కడ నీ నిమిత్తమును ఈ భూమి శపింపబడింది అన్న విషయాన్ని లాస్ట్ వచనముగా మనం విన్నాం కదండి. పాప నాకు ఆదాము గారు, ఇది ఆదాము గారు, యోసేపు గారు కనిపించట్లేదు సరిగ్గా. యోసేపు గారు నా వైపు లేకపోతే నిద్ర వచ్చేది. ఇటు వచ్చేయండి, బైబిల్ తీసుకుని ఇటు పక్క వచ్చాండి. బొత్తిగా మీ మీద అగ్గుపోసారులే, ఇటువైపుకి వచ్చిన అగ్గుపోసేసినట్టు అమ్మ సరద్దులో రావద్దంటున్నారు. ఓకే, కూర్చోండి. హల్లెలూయా. ఇక్కడ ఆదామును పిలిచి దేవుడు అంటున్నాడు, నీ నిమిత్తమును ఈ నేల ఏమైంది, శపింపబడి ఉన్నది అన్న మాటను మనం విన్నాం. ఏదోను తోటలో వీరిని ఉంచిన విధానం మనందరికీ తెలుసు. ఈ ఏదోను తోటలో చక్కని ఆత్మీయతలో కలిగిన ఆదాము ఏం చేశాడంటే చిన్న లోపం, చిన్న తప్పు, చిన్న పాపం చేశాడు, మనందరికీ తెలుసు. ఆ చేయబడిన చిన్న తప్పును బట్టి దేవుడు అంటున్నమాట, ఈ భూమి శపింపబడింది అన్నాడు. నేనంటాను, భూమి దేనికి సాదృశ్యంగా ఉందంటే మనకే సాదృశ్యంగా ఉంది. భూమి అంటే భూమిని మనం ఏం చేస్తామండి అసలు? ఇప్పుడు నా నాగట్ట మీద చేయబట్టినవాడు వెనక్కి తిరిగి చూడకూడదు అంటాడు కదా. నాగట్ట మీద చేయబట్టినవాడు ప్రతి ఒక్కడు ఏం చేస్తాడు? భూమిని దున్నుతాడు. ఆదాము ఏం చేసేవాడు? భూమిని ఛేదపరిచాడు కదా. అంటే భూమిని దున్ని మొక్కలు వేసేవాడు, విత్తనాలు వేసేవాడు ఆదాము. అయితే అలాంటి భూమి ఆదాము చేసిన చిన్న తప్పు, నేను చిన్న తప్పు అని అంటాం కదా, అది చాలా పెద్ద తప్పే. చిన్న తప్పు అయితే ఇంత శాపం వారి మీదకి వచ్చి ఉండేదే కాదు. అది ఎందుకు పెద్ద తప్పు అని అంటున్నామంటే, ఇదిగో ఇక్కడ ఉన్న ఫలములన్నీ తిను కానీ ఆ తోట మధ్యలో ఉన్న దానిని మాత్రము తినొద్దని చెప్పాడు. ఆ చెప్పిన దానిని మాత్రము అనుసరింపక తాను చేసిన చిన్న అవిధేయత, ఆ అవిధేయత వల్ల ఆ భూమి శపింపబడింది అన్న మాటను మనం వింటూ ఉన్నాం. ఆ భూమి శపింపబడటానికి కారణం ఎవరయ్యారు? ఇప్పుడు అసలు ఆ భూమి శపితమైన భూమి కాదు, సారవంతమైన భూమి, అద్భుతమైన జీవ వృక్ష ఫలములు ఉన్న స్థలము ఈ భూమి అంతా. అలాంటి స్థలము ఒకే ఒక అవిధేయత ఆదాములో ఉండటం వల్ల ఆ భూమి అంతా శపింపబడింది అని ఆదామును తిట్టి ఏదోను తోటలోంచి పంపించేస్తున్న విధానాన్ని మనం చదువుతున్నాం. అంటే ఆ భూమి శపింపబడటానికి కారకుడైన వాడు ఆదాము. ఆ భూమి శపింపబడటానికి కారణము ఆయనలో ఉన్న అవిధేయత. ఆ అవిధేయతే ఆ భూమి శపింపబడటానికి కారణమైంది అని లేఖనాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే మనిషిలో ఉన్న ఒక అవిధేయత, లేకపోతే ఒక తప్పు, ఒక పొరపాటు దేనికి కారణమవుతుందంటే మనిషి జీవితమే, లేకపోతే ఆ కుటుంబమే, లేకపోతే ఆ ఊరే శపింపబడటానికి కారణమవుతుంది. ఈరోజు మనిషిలో ఉన్న ఆ అవిధేయత దేవుని ఎదుట శాపకరమైన ఒక మనిషిగా నిలబడాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది ఎవరి అవిధేయత అంటే మనిషి అవిధేయత. ఆ మనిషికి వచ్చిన ఆ అవిధేయతే ఆ భూమి శపింపబడటానికి కారణమైంది. శపింపబడిన భూమిలోనికి, శపింపబడిన ప్రాంతంలోనికి, శపింపబడిన దేశం మీదకి ఒక భక్తుడిని పంపించాడు దేవుడు. మన అందరికీ తెలుసు ఎవరు? ఎవరికి తెలియాలంటే అలా చూస్తున్నారటమ్మా, యోనా. ఆ శపింపబడిన దేశంలోనికి నువ్వు వెళ్ళి
నా సువార్త ప్రకటించు, 40 దినాలలో నేను ఆ దేశాన్ని ఏం చేయబోతున్నాను, సర్వనాశనం చేయబోతా ఉన్నాను. ఎందుకంటే అక్కడున్న ప్రజలందరూ భ్రష్టులైపోయారు, దుర్మార్గులైపోయారు, నీతిమంతులు ఒక్కరు లేరు ఆ స్థలంలో. అదంతా ఆ ప్రాంతం అంతా ఏమైందంటే పాడైపోయింది. కాబట్టి అది నేను దానిని చూసి ఏం చేస్తున్నాను, నశింపజేయబోతున్నానని ప్రకటించని ఒక మాట చెబితే ఎన్నో ప్రసంగాలు, ఎన్నో అద్భుతమైన కార్యాలు, ఎన్నో స్థలాల్లోకి తిరిగేసి గొప్ప గొప్ప ప్రసంగాలు చేసిన యోనా భక్తుడు ఆ దేశం వినగానే, ఆ దేశం రాజు మాట వినవగానే భయంతో పారిపోయాడు. భయంతో పారిపోయి వాడ ప్రయాణం చేస్తూ ఉన్నాడు. వాడ ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ వాడ మీదకి ఏమొచ్చిందంట, చాలా భయంకరమైన తుఫాను వచ్చినట్లు మనం వింటాం. ఆ భయంకరమైన తుఫాను కలిగటానికి కారణం ఎవరు? ఇప్పుడు చెప్పాలండి. సముద్రం మీద ప్రయాణం చేసేటప్పుడు ఆ సముద్రం మీద ఆ ప్రయాణములో ఉండగా యోనా ఎక్కడికో వాడ అడుగు భాగానికి వెళ్ళి హ్యాపీగా పడుకున్నాడు. సముద్రం మధ్యన వాడు ప్రయాణం చేస్తోంది. ఎంతోమంది ప్రజలు దానిలో ఉన్నారు. ఆ ప్రజలందరూ ప్రయాణం చేసే సమయంలో యోనా ఒక్కడు చేసిన తప్పుకి ఆ పడవలో ఉన్న ప్రజలందరికీ ముప్పు తెచ్చింది. ఆ ప్రజలందరికీ భయంకరమైన పరిస్థితి తీసుకురావడానికి కారణం ఎవరయ్యాడు అంటాం? ఏమండి, పడవ నడిపేవాడిది ఏమి తప్పులేదుగా, అందులో ప్రయాణం చేసే ప్రయాణికులు చాలామందిది తప్పులేదుగా, అందులో చాలామంది ప్రజలు ఉన్నారు, ఎన్నో కులం మత భేదం లేని వాళ్ళందరూ అందులో ఉన్నారు. కానీ ఎవ్వరు తప్పు వలన ఆ భయంకరమైన పెను తుఫాను అక్కడ వచ్చిందని మనం అనగలమా? లేదండి. ఒకే ఒక వ్యక్తి చేసిన లోపమో తప్పు, ఆ తప్పు వల్ల వారందరికీ భయంకరమైన ప్రమాదం కలిగితే వారందరూ ఏం చేశారో తెలుసా అండి? చూడండి, ఆ మాట చదివించి చెబుతాను. ఏమన్నా ఒకసారి అందరూ తెరవండి. 1వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చదవండి. 1వ అధ్యాయము 5వ వచనం, పేజీ నంబరు 762. ఒకటో అధ్యాయము 5వ వచనం. కాబట్టి అమ్మా భయపడి ప్రతివాడును తమ తమ దేవతలకు ప్రార్థించి ఓడ చునకన చేయుటకు అందులోని సరుకులను సముద్రములో పాడవేసిరి చాలు. వారందరూ ఆ ప్రయాణం చేసే సమయంలో ఆ భయంకరమైన తుఫానులో, నా వైపు చూస్తూనండి అందరూ, ఆ భయంకరమైన తుఫానులో వీరందరూ ఏం చేస్తున్నారంటే వారి వారి దేవతలకు ఏం చేస్తున్నారండి, ప్రార్థన చేస్తూ. ఎందుకంటే వారికి మేమందరూ చనిపోబోతున్నామేమో అన్న భయంతో వారందరూ ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేస్తున్నారంట. వారందరూ ప్రార్థన చేస్తూ వారు తెచ్చుకున్న లక్షల విలువైన ప్రతి సరుకులు, బట్టలే, తినే ఆహారమే, ఏదైతే ఆ వాడలో ఉందో అవంతా కూడా ఇందులో పాడేశారు, సముద్రంలో పాడేశారు. ఎవరిని పాడేయాలి ముందు? యోనాను పాడేయాలి కదా. యోనాను పాడేసలే మనకు తెలుసులే. కానీ వారు తెచ్చిన సరుకంతా ఎందులో పాడేశారు తెలుసా? సముద్రంలో పాడవేశారు అన్న మాటను మనం విన్నాం కదా. అయితే ఇంత భయంకరమైన పరిస్థితి రావటానికి కారణమైన వాడు చాలా నెమ్మదిగా ఉన్నాడు, ఏమీ పట్టనట్టుగా ఉన్నాడు, ఏమీ తెలియనట్టుగా ఉన్నాడు. ఇవన్నీ పాడేసిన ఏమార్తము గాలి ఆగలేదు, వేస్తూనే ఉంది. పడవ తిరగబడిపోవటానికి మార్తం ఏ విషయంలో అసలు చెప్పనవసరం లేదు. అంత భయంకరమైన పని తుఫాను అక్కడ కనిపిస్తూ ఉంది. వీరందరూ అనుకుంటున్నారు ఇంత సరుకు తీసి ఎందులో పాడేస్తాం, మనం సముద్రంలో పాడవేస్తాము కదా, అయినా ఈ పడవ మునిగిపోవటానికి సిద్ధంగానే ఉంది. ఇంత భయంకరమైన ఈ తుఫాను రావటం, లేకపోతే ఈ భయంకరమైన ప్రమాదమైన పరిస్థితి రావటానికి కారణం ఎవరు అని వారికి నచ్చిన దేవుళ్ళను వారందరూ ప్రార్థన చేస్తుండగా అడుగు భాగమున ఉన్న యోనా దగ్గరికి వెళ్ళి, లేపూరు నిద్రమొత్తుడా, భయంకరమైన తుఫాను వస్తూ ఉంటే ఏం చేస్తున్నావు ఇక్కడ అని లేపి బయటికి తీసుకొచ్చినప్పుడు వచ్చి చూసి ఆశ్చర్యపడిపోయాడు. ఎన్నో గొప్ప గొప్ప ప్రసంగాలు చేసి ఎంతో గొప్ప దేవుని విశ్వాసమును గురించి ప్రకటించిన యోనా దేవుని విషయంలో చిన్న అవిధేత. ఏంటి ఆ అవిధేత అంటే మనకు తెలిసిన అవిధేతే.
దేవుని స్వార్థ ప్రకటించడానికి వెళ్ళరా, దేశమంతా పాడైందని చెబితే భయపడ్డాడు, వెళ్ళలేకపోయాడు. సరే, కానీ అన్నిటికంటే భయంకరం తెలుసా, అసలు ఆ ఊరు వదిలిపెట్టి పారిపోవాలనుకున్నాడు. ఆ పారిపోవాలి అనుకున్న సమయంలో వచ్చిన ఈ భయంకరమైన ముప్పు అప్పుడు చూసి అనుకున్నాడు, ఇది కేవలం ఎవరి వల్ల వచ్చింది? నా వల్లనే వచ్చింది, ఇది ఎవ్వరి వలన కాదు. అప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు అన్నారు, ఇందులో నుంచి పాడేయవలసింది ఎవరినో తెలుసా? నన్నే పాడేయాలి. చూడండి 12వ వచనం చదవండి. 12వ వచనంలో ఏమంటున్నాడో చూడండి. నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదకి వచ్చినని నాకు తెలిసి ఉన్నది. నన్ను ఎత్తి సముద్రములో పాడవేయడని చెప్పాడు. చాలు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, ఇదిగో ఈ భయంకరమైన తుఫాను రావటానికి కారణం ఎవరు? నేనే. కాబట్టి నన్ను ఎత్తి పాడవేయండి అన్నాడు. ఎప్పుడైతే యోనాను ఎత్తి సముద్రంలో పాడవేశారో ప్రియమైన వాళ్ళారా, వెంటనే అక్కడ భయంకరమైన తుఫాను ఆగిపోయినట్లుగా మనకు రాయబడింది, మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు ఆ ఓడలో ఉన్న సరుకులన్నీ పాడవేసిన ఆగిందా అండి? ఎవరిని పాడేస్తే ఆగింది? యోనాను ఎత్తి పాడేస్తే ఆగింది. నేను అంటాను, వారి హృదయములో ఉన్నవన్నీ బయట ఏం చేయాలి? ఇప్పుడు ఆడవేస్తేనే ఈ భయంకర కీడు నుండి ఒక మనిషికి విడుదల కలుగుతుంది. ఇంతమంది ఉన్నారు, ఇన్ని సరుకులు ఉన్నాయి, ఇన్ని పాడవేసినా ఎవరికి అక్కడ ఆగుతుందన్న ధైర్యము లేదండి. అంత భయంకరంగా యేసునే ఉంది. వారు సరుకులన్నీ పాడవేశారు. పాడవేయవలసిన వ్యక్తి ఎవరంటే యోనాను పాడేయాలి. ఇప్పుడు ఎవరిని పాడేయాలండి? దేనిని పాడేస్తే ఆగుతుందండి? ఆ భూమి శపింపబడటానికి కారణము నీవు కాబట్టి ఈ స్థలము నుండి పొమ్మంటే ఆ స్థలానికి దేవుని సువార్త ప్రకటించకుండా ఆయన చేసే ప్రయాణములో ఏది తీయాలో అది తీయక, ఏది తీయాలి? యోనాను తీయకుండా వారిలో ఉన్న ప్రతి వస్తువును తీసి పాడేసిన ఏ మార్తమును వారికి నెమ్మది లేదు. హల్లెలూయా. ఏమండి, వాడ కూడా దేనికి సాదృశ్యం అంటే, మామూలుగా చెప్పాలంటే ఒక మనిషికి సాదృశ్యం. ఒక మనిషి జీవితంలో అంటే ఆ వాడలో ఏదైతే ఉందని చెప్పు, ఆ వాడకి ఏమి లేదు, వాడలో ఉన్న ప్రజలకు ఏమి లేదు, సమాధి లేదండి. కలవరపాటు, కంగారు పాటు, పడిపోతాం, చచ్చిపోతామేమో, ఈ తుఫాన్లో మునిగిపోతామో భయం వాళ్ళలో ఉంది. ఏది వారిలో ఉన్నంత చెప్పునంటే దేవుడికి వ్యతిరేకమైన అవిధేయత పడవలో ఉన్నంత చెప్పు అని చెప్పాలి మీరు. హల్లెలూయా. ఏమండి, దేవునికి వ్యతిరేకమైనది, దేవునికి అవిధేయతమైనది ఆ పడవలో ఉన్నంత వరకు పడవలో ఉన్న ప్రజలు ఎవరికి సమాధానము ఉందా అండి? ఆ పడవలో ఉన్న అవిధేయతని యోనాను పాడవేసిన తర్వాత అక్కడ ఏమైందంట? సముద్రము నిర్మలమైంది, పడవ చక్కగా ప్రయాణం చేసి ముందుకు వెళుతుంది. హల్లెలూయా. నేను అంటాను, మీ జీవితాలలో సమాధానం లేకపోవటానికి కారణం ఏంటంటే కొన్ని అవిధేయతలు మన జీవితాల్లో ఉండటం వల్ల మనం ఎలా ఉంటాం తెలుసండి? కలవరపడుతూ ఉంటాం, భయపడుతూ ఉంటాం, భయంతో ఆందోళనతో జీవిస్తూ ఉంటాం. దీనికి కారణం ఏంటని అడిగితే దేవునికి విరుద్ధమైనది, వ్యతిరేకమైనది, అవిధేయతమైనది ఒక మనిషి హృదయములో ఉండటం. ఇప్పుడు అన్నాను, పడవ హృదయము ఒకటే. హల్లెలూయా అండి. ఏంటి? పడవ హృదయము ఒకటే. హృదయములోని అవిధేయతమైనది తీయగలిగితేనే ఆ మనిషికి, లేదంటే ఆ కుటుంబానికి ఏముంటుందండి? సమాధానం ఉంటుందని చెప్పాలి. హల్లెలూయా. ఏముంటుంది? సమాధానం ఉంటుంది. ఎందుకంటే ఆ హృదయంలో దాగి ఉన్న దేవుడికి విరుద్ధమైన అవిధేయత మనిషిలో ఏమి లేకుండా చేస్తూ ఉంది? సమాధానము లేదు. నమ్మకంగా బ్రతకలేకపోతున్నాం, యథార్థంగా జీవించలేకపోతున్నాం, భయంతో బ్రతకాల్సిన పరిస్థితి. దీని అంతటికి కారణం ఏంటంటే దేవునికి నచ్చనిది, అంటే దేవునికి వ్యతిరేకమైనది, అంటే దేవునికి అవిధేయత అయినది ఆ మనిషి హృదయంలో దాగి ఉందని అర్థం. ఎప్పుడైతే ఆ మనిషి హృదయంలో నుంచి అది బయటికి తీస్తాడో
ఎప్పుడు బయటికి తీస్తుందో అప్పుడే ఆ మనిషికి ఏమొస్తుందంట చెప్పాలి. పడవలో ఉన్న ప్రజలందరికీ ఏమొచ్చిందమ్మా? సమాధానం వచ్చింది. అంటే దానికి అర్థం ఏంటో తెలుసా? వారందరూ ప్రశాంతంగా కాసేపు అమ్మో మేమందరం చచ్చిపోతాం అనుకున్నారు లేదండి? ఇంక ఈ భయంకరమైన తుఫాన్లో ఈ పడగ మునిగిపోయి మేమందరం చచ్చిపోతాం అని ఏమనుకున్నాం? భయపడిపోయాం, అల్లిపోయాం. కానీ ఇప్పుడు ఎలా ఉంది? చాలా ప్రశాంతంగా ఉందని ఆ ప్రజలందరూ ఎంత ఆనందించి ఉంటారు. మన హృదయంలో దేవుడికి వ్యతిరేకమైనది, అవిధేయతమైనది, పనికిరానిది, పొరపాటుది ఏదైనా మన హృదయంలో ఉన్నప్పుడు కూడా మనిషి కూడా ఇలాగే కలవరపాటు పడుతూ ఉంటారు. ఇలాగే ఆందోళన, వ్యతిరేకత, అవిధేయత మనిషిని ఏం చేస్తుందంటే దేవుని ఎదుట ఒక పొరపాటు చేయబడిన, శపింపబడిన భూమిగా నిలబడుతుంది. నేను అన్నాను కదా, భూమి అంటే ఎవరు? మనిషి. ఈ భూమి నీ వలన ఏమైందన్నాడంటే శపింపబడింది. కాబట్టి ఆదాము ఈ స్థలము నుండి నీవు వెళ్ళిపోవు. అది ఏంటంటే సంఘము. ఆ సంఘములో శపింపబడిన నీవు ఉండటానికి వీర్లేదు, బయటకు పో అంటున్నాడు. శపింపబడది అక్కడ ఉండటానికి దేవుడు అనుమతి. శపింపబడిన అంటే దేవుడికి అవిధేయతైన ఒక వ్యక్తి ప్రయాణం చేస్తూ ఉంటే దేవుడు ఆ పడవ కానీ, పడవలో ఉన్న ప్రజలను కానీ ఏం చేశాడు చెప్పాలండి? అందరిలోనూ ఒక భయాన్ని సృష్టించాడు. మనిషిలో ఈ భయం అనేది ఉంటే అసలు మనలో అవిధేయత అనేది రాదు. హల్లెలూయా చెప్పండి. మనిషిలో భయం అనేది ఉంటే ఆ మనిషిలోనికి అవిధేయత అనేదే. భయము లేకే అవిధేయత వచ్చింది. నీకు భయము లేకే నువ్వు దేవునికి వ్యతిరేకంగా, నువ్వు అవిధేయతగా నువ్వు బ్రతకాల్సిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నావు. అంటే దేవుడికి మనం ఏం చేయట్లేదు? భయపడట్లేదు. భయపడక ఆయన అంటున్నమాట, నువ్వు శపింపబడ్డావు, శపింపబడిన పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు, శపింపబడిన స్థలముగా నువ్వు మారేమంటున్నాడు. ఆ శపింపబడిన స్థలముగా నువ్వు ఉండకుండా ఉన్నాడు. దేవుని ఆశీర్వాద వచనము నీలో రావాలంటే ఆ వ్యతిరేకమైన ఆ అవిధేయతను తీసి అందులో వాడేయాలి. ఇప్పుడు సముద్రం అంటే ఏంటండి? లోకమే కదా. నీ హృదయంలో ఉన్నది ఎక్కడ విడిచిపెట్టాలి? ఇప్పుడు ఎక్కడిని తెచ్చాం అక్కడ విడిచిపెట్టాలి, అంతే. ఎక్కడ పోగొట్టుకుని అక్కడ ఎత్తుక్కోవాలంటారు కదా పెద్దలు. ఎక్కడిది విడిచిపెట్టొచ్చో మరలా తిరిగి దానిని అక్కడే నువ్వు. యోనాను తీసుకెళ్ళి సముద్రంలో బాడవేసినప్పుడు దేవుడు యోనాను ఏం చేశాడండి చెప్పాలి? దేవునికి వ్యతిరేకమైన అవిధేయతైన యోనాను సముద్రంలో పాడవేసినప్పుడు యోనా ప్రాణాలు పోకుండా ఎలా కాపాడాడో చూసాడా? యోనాను ఎలా రక్షించాడండి? ఒక శాపకాజ్ఞ ఇచ్చాడు, నా భక్తుడు వస్తున్నాడు తీసుకో. ఆ చేప తీసుకుని 3 దినాలు తన కడుపులో యోనాను దాచిందంట. 3 దినాలు యోనా కడుపులో ఎందుకు ఉండాలి? అంత భయంతో ఉన్నవాడు. ఏమంటే తెలుసా, నేను యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నవాడిని అంటాడు. మళ్ళీనే చాలా నమ్మకమైన వాడు. దేవుని యందు నీకు ఒకవేళ భయమే ఉంటే, అసలు నాకు అనిపించింది ఎందుకు ఆ మాట రాశాడు అక్కడ యోనాన్ని. ఎందుకంటే యెహోవా యందు నేను భయభక్తులు కలిగి ఉన్నవాడిని అంటున్నాడు. యెహోవా యందు ఒకవేళ నిజంగా నీకు భయం కలిగి ఉంటే దేవుడికి ఎందుకు వ్యతిరేకత వచ్చింది, అవిధేయత వచ్చింది? వెళ్ళాల్సిన పట్ట వెళ్లకుండా వేరొక పట్టణానికి పోవటానికి దేవుడి ఎదుట నువ్వు దోకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది యోనా? మరి దేవుడు అంటే భయంగా నీకు. నేను అంటాను, యోనాలో ఏమార్థము భయమే లేదు. అక్కడ భయము ఉంటే పారిపోవాల్సిన పరిస్థితి ఏంటి? దేవుడికి భయపడని యోనా రాజుకు భయపడ్డాడు. ఎందుకు వెళ్ళిపోతున్నాడని యోనా అంటే ఆ దేశపు రాజుకు భయపడి వెళ్ళిపోతున్నాడు. ఏమంటే ఆ దేశపు రాజు అంత భయంకరమైన, చాలా మూర్ఖుడు, చాలా భయంకరమైన క్రూరుడు. అలాంటి రాజుకు భయపడి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తే దేవుడికి కూడా కనపడకుండా వెళ్ళిపోవాలని అనుకుంటే దేవుడు ఎక్కడ ఉన్న మరుగైనది అందరూ చెప్పాలి, ఏదియూ లేదు. హల్లెలూయా. ఎవరికి మరుగైనది కాదండి? నీవు కానీ నేను కానీ దేవునికి మరుగైన స్థలములో, మరుగైన స్థలం ఏదుంది అసలు దేవునికి? అగాధములోకి వెళ్ళిన అక్కడ నీవు ఉన్నావు అన్నాడు కదా. పాతాళంలోకి వెళ్ళిన అక్కడ ఉన్నావు, ఆకాశమునికి ఎక్కిపోయిన అక్కడ నీవు ఉన్నావు.
ఎక్కడైనా ఉన్నాడు ఆయన. ఆయనకి మరుగైనది ఏ స్థలము లేదు. ఈయనేమనుకున్నట్టే మరుగైన స్థలము పడవ అడుగు భాగం అనుకున్నాడు. అడుగు భాగానికి వెళ్ళి ఎక్కడో హాయిగా పడుకున్నాడు. నువ్వు హాయిగా పడుకున్న దేవుడు నిన్ను పడుకోనివ్వడు. దేవునికి వ్యతిరేకతలో అవిధేయతలో నువ్వు ప్రయాణం చేస్తూ నాకు చాలా హ్యాపీగా ఉందని నువ్వు అనుకున్నా కానీ నిన్ను దేవుడు అక్కడ ఉండనివ్వడు. అక్కడ ఉండనివ్వలేదు. బయటికి తీసుకొచ్చాడు, భయంకరమైన పెనుతుప్పని చూపించాడు, భయపెట్టాడు. అమ్మో ఇది నా వల్లనే అని తెలుసుకునేటట్టు చేశాడు. చేయగలడు. ఆయనకి అసాధ్యమంది ఏదైనా చెయ్యగలడు కాబట్టి యోనా నీటిలోనికి వెళ్ళే వరకు ఆ తుఫాను ఆగలేదు. పడవ మునిగిపోవాల్సిన పరిస్థితిలోనే ఉంది. ఎత్తి పాడేసిన తర్వాత సెకండ్లో అవన్నీ ఆగిపోయినాయి అంతే. ఆశ్చర్యపోయారు ప్రజలందరూ. అమ్మో, అంటే యోనా చేసిన పరిస్థితిని బట్టి నిజంగా యెహోవా దేవుని ఒక గొప్పతనాన్ని పడవలో ఉన్న ప్రజలందరూ తెలుసుకున్నారు. హల్లెలూయా. అయితే ఇదే మంచిది కదండి. దేవుడు గొప్పతనం ప్రకటించుకోవడం. దేవుడు గొప్పతనాన్ని ప్రకటించడానికి అవిధేయత కాదు, వ్యతిరేకత కాదు, దేవునికి లోబడి చేయాలి. దేవునికి లోబడటానికి 3 రోజులు శాప కడుపులో పెట్టాడు. దేనికండి? దేవునికి యోనా లోబడటానికి 3 రోజుల పాటు శాప కడుపులో పెట్టాడు. ఎక్కడున్నాడో కూడా యోనాకు తెలియదు. 3 రోజులంట ఆ చేప కడుపులో ఉండి దేవునికి ఏం చేస్తున్నాడండి? ప్రార్థన చేస్తున్నాడని చెప్పరే. ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడి నుండి? ఎక్కడున్నాడో తెలుసా? ఎందుకంటే తను చేయబడిన పొరపాటును, తను చేయబడిన తప్పును ఒప్పేసుకుంటున్నాడు. 3 రోజులు కడుపులో ఉండి, బాబు నేను తప్పు చేశాను, నేను చేయకూడదే చేశాను. ఏంటి తప్పు? అంత పాపం ఏం చేస్తావా నువ్వు? తాగేసావా, తిరిగేసావా, తందనాలు దొక్కేసావు, నేను నచ్చినట్టు బ్రతికేసావు అంటే అదేమీ లేదు. దేవుడి మాట వినలేదు అంతే. ఆ దేవుడి మాట ఏంటంటే ఆ దేశంలోనికి వెళ్ళి దేశము పాడవుతుందని మాట చెప్పి రమ్మన్నాడు అంతే. ఆ మాట చెప్పకపోతే యోనాకు వచ్చిన ముప్పు చూడండి. ఇక్కడ ఈరోజు దేవుని ఎదుట మనం ఎలా బ్రతుకుతున్నాం, ఎలా జీవిస్తున్నాం, మనం ఎలా బ్రతికినా దేవుడు మనల్ని ఎంత ఓర్పుతో మనల్ని ఇంకా సహిస్తున్నాడో చూసారు. అప్పుడు యోనాకు వేసిన శిక్ష మనకు కానీ ఎప్పుడన్నా దేవుడు వేసాడు అనుకో ఏమైపోతాం అండి? అప్పుడు యోనాకి శిక్ష వేశాడు, తీసుకెళ్ళి కడుపులో పెట్టాడు, 3 రోజులు దాచాడు, తప్పు ఒప్పించాడు, బయటకు తీసుకొచ్చాడు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఇప్పుడు యోనా కడుపులో ఉన్నాడు కదా. యోనా ఎక్కడున్నాడు? కడుపులో ఉండి తప్పును ఒప్పుకుని, పాపాన్ని ఒప్పుకొని బయటకు వచ్చాడు. ఇప్పుడు అదే తప్పు నువ్వు నేను చేస్తే యేసుక్రీస్తు ప్రభు ఎక్కడున్నాడు? ఇప్పుడు 3 రోజులు ఎక్కడున్నాడండి? సమాధిలో. అంటే ఆ సమాధిలో ఉండాల్సింది నువ్వు నేను. కానీ ఎవరున్నారు మన కొరకు? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు పెట్టబడ్డాడు అదే సమాధిలో. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఆ యోనాకి రావాల్సిన పరిస్థితి ఇప్పుడు మనకి రావాలి అంటే మన నుంచి దేవుడు తప్పించాడండి. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. తప్పించాడా లేదా అమ్మా? ఆయన మరణము తర్వాత 3 దినములు ఆయన ఏం చేయబడ్డాడు? సమాధిలో ఉంచబడ్డాడని మనం చదువుతాం కదా. 3 దినములు ఆయన సమాధిలో ఉండటానికి కారణం ఏంటంటే నీ తప్పు నా తప్పు ఆయన మీద వేసుకుని వెళ్ళాడు సమాధికి. లేకపోతే సమాధికి మనం వెళ్ళాలి. ఆ భయంకరమైన పరిస్థితిలో యోనాకు కలిగిన పరిస్థితి నీకు నాకు రావాలి. కానీ నీకు నాకు అది తప్పించి ఆయన అనుభవించాడనమాట. హల్లెలూయా. కాబట్టి మనం ఎంత అవిధేయత, ఎంత వ్యతిరేకముగా, ఎంత లోకానుసారముగా మనం జీవిస్తున్నప్పటికీ దేవుడు నిన్ను ఇంకా క్షమిస్తూ ప్రేమిస్తూనే ఉన్నాడు. నాకు అనిపిస్తుంది, ప్రభువా అసలు ఆ పరిస్థితి నాకు రావాలేమో, నీకు వచ్చింది. ఆ స్థితిలో నేనుండాలి, కానీ నువ్వు ఉన్నావు. అవన్నీ భరించాల్సింది నేనయ్యా, నువ్వు భరించావు. అవి అనుభవించాల్సిన వ్యక్తి దానికి యోగ్యుడిని పాత్రను నేనే. కానీ అవన్నీ ఎవరు తీసుకున్నారు? నీవు తీసేసుకున్నావయ్యా. ఎందుకు ఇవన్నీ చేసావంటే ఆయన అంటాడు కదా, నిన్ను నేను ప్రేమించాను కాబట్టి అన్నాడంతే. ఆమేన్. హల్లెలూయా. నిన్ను నేను ప్రేమించాను కాబట్టి ఆ శిక్ష నేను అనుభవించానంతే. ఆమేన్. హల్లెలూయా. ఎవరు అనుభవించారని అంటాం మనం?
నీ శిక్షను స్వయముగా పరలోకము నుండి దిగివచ్చి ఆయన మీద వేసుకుని నిలబడి అంటున్నాడు, ఈ తప్పుకి పాత్రుడను ఎవరు? ఒక ఉపమానం విన్నాను, అది మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఎవరో పెద్ద సేవకులు చెప్పారు, మంద కాదు, కాపీ కొట్టి చెప్తున్నాను మీకు. ఒక ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారంటండి, ఇద్దరు అన్నదమ్ములు. వారిద్దరూ కవల పిల్లలు అంట. వారిద్దరూ కవల పిల్లలు అయితే అందులో తండ్రి అన్నాడంట, అరే చిన్నవాడు పెద్దవాడు ఉన్నాడు కదా, పెద్దవాడితో అన్నాడంట, తమ్ముడు చాలా వ్యతిరేకంగా ఉంటున్నాడు, అవిధేయతగా ఉంటున్నాడు, పాపాత్ముడిగా ఉంటున్నాడు, వీడు ఎలా బ్రతుకుతాడో, ఎలా జీవిస్తాడో అని పెద్ద కొడుకుని పిలిచి చెబితే పెద్ద కొడుకు అన్నాడంట, డాడీ ఎప్పటికైనా నాన్న తండ్రి తమ్ముడిని దేవుడు మారుస్తాడు అని చెబుతూ ఉంటే నాకు నమ్మకం లేదురా అని ఆ చిన్న కొడుకు మీద తండ్రి బెంగ పెట్టుకుని కొన్ని రోజుల తర్వాత తండ్రి చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆ తమ్ముడు ఇంకా ఆగడాలు ఎక్కువైపోయిన, ఇంకా ఇష్టాసారంగా జీవిస్తూ ఇంకా భయంకరంగా జీవిస్తూ ఉన్నాడంట. అలాంటి సమయంలో ఎంతవరకు దిగజారాడంటే ఒక మనిషిని చంపే పరిస్థితి తన జీవితంలోకి వచ్చింది. చంపాడు. అది పోలీసులు కంప్లైంట్ పెట్టారు, వారిని తరువుకుంటూ తీసుకొస్తున్నారు. ఎప్పుడు ఆ చేతిలో ఆ కత్తి ఉండగానే, ఆ రక్తపు మరకలతో ఉండగానే పరిగెడుతున్నారు పోలీసులు, తరుగుతూ ఉన్నారు. తరుగుతుండగా పరిగెత్తుకుంటే ఎక్కడికి వచ్చాడంట, ఇంటికి వచ్చాడు. ఇంటికి కదా రావాలి, ఇంకెక్కడికి వెళ్తాం. ఇంటికి వచ్చి తలుపు కొట్టగానే అన్నగారు తలుపు తీశాడు, లోనకి వెళ్ళాడు. అరే ఏంట్రా తమ్ముడు ఏమైంది? ఒంటి నిండా ఏముంది? బ్లడ్. చేతులు ఏముందండి? కత్తి ఉంది. ఏం చేస్తావురా అని అడిగితే వీడు అన్నాడంట, నేను ఒక మనిషిని చంపేశాను, ఇంకా నాకు శిక్ష తప్పదు కాబట్టి ఇంక నా ప్రాణము ఇంక ఇదే చివరిసారి అన్నయ్య నీతో మాట్లాడుతూ నిన్ను చూసి వెళ్ళిపోదామని వచ్చాను అన్నాడంట. వెంటనే అన్నయ్య అన్నాడంట, అరే ఆ షర్టు నుది అని ఆ షర్టు ఈయన వేసుకుని ఆ కత్తి ఈయన చేతితో పెట్టుకుని ఈయన షర్టు ఆయనకి ఇచ్చాడంట. ఎందుకంటే వారిద్దరూ ఒకలాగే ఉన్నారు కదా, మరి కవల పిల్లలని చెప్పాను కదా, వాళ్ళిద్దరూ ఒకలాగే ఉన్నారు కాబట్టి ఆ షర్ట్ ఈయన తీసుకుని ఆ కత్తి చేతితో పెట్టుకుంటే వెంటనే పోలీసులు వచ్చి తలుపు తీయగానే ఎవరున్నారు ఇప్పుడు? అన్నగారి చేతిలో కత్తి ఉంది, షర్ట్ ఉంది. వాళ్ళు అంటున్నారు, ఇగో వీడే చంపేశాడంటే వెంటనే ఆయన తీసుకుని వెళ్ళారు, కోర్టులో తీసుకెళ్లారు, శిక్ష విధించింది. ఏంటి శిక్ష అంటే ఉరి శిక్ష విధించింది. అప్పుడు తమ్ముడు అన్నగారిని కలవటానికి ఎక్కడికి వచ్చాడంటే చంట జైలుకి వచ్చాడు. ఒకసారి అన్నయ్యని కలిసి వెళ్ళటానికి వచ్చి మాట్లాడేటప్పుడు అన్నగారి స్థానంలో వచ్చాడు. ఎందుకంటే ఆ ఊరిలో అన్నగారికి ఒక మంచి పేరు ఉంది. అదే వస్త్రాలు ధరించుకుని, అన్నగారి వస్త్రాలు ధరించుకుని స్టేషన్కి వచ్చాడు. వచ్చి అన్నాడంట, ఏంటన్నయ్య నువ్వు చచ్చిపోతున్నావు, ఈ శిక్ష విధించవలసింది నాకు కదా, మరి దీనికి నువ్వు విధించబడుతున్నావు అంటే, నాన్న ఒకటి కోరుకునేవాడురా, ఎప్పటికైనా నువ్వు మారాలి అని. కనీసం నా చివరి సమయంలో అయినా నువ్వు మారేవన్న మాట నేను వినాలి, నేను చూడాలి, ఇదే నా చివరి కోరిక. నేను చచ్చిపోయినా పర్వాలేదు, నా స్థానంలో నువ్వు ఉండి మన దేశంలో, మన రాష్ట్రంలో ఒక మంచి పేరు తీసుకురా. ఇంకా నీ స్థితిలో నేను వెళ్ళిపోతున్నాను, ఇంక చెడ్డవాడు ఇంక ఉండడు మన తండ్రిలో, నా తోడబుట్టిన వాళ్ళు, ఇంక నీవే ఉన్నావు కాబట్టి నీవే ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి, అనేకులకు ఒక ఉపకారమైన వ్యక్తిగా ఉండాలి అని చెప్పాడు. అన్నగారికి ఉరి తీశారు, అయిపోయింది. ఇంకా తమ్ముడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు అన్నగారి స్థానంలో ఉండి తండ్రి ఏదైతే ఏడ్చాడో, ఇంక వీడు మారడు అని అనుకున్నాడో, అదే దేవుడు మాట్లాడాడు, తండ్రి మాట్లాడినట్టుగా తన మారి ఆ ప్రాంతానికి ఒక ఉపయోగకరమైన వ్యక్తిగా ఇతన్ని మారాడు. ఇప్పుడు నేను అంటాను, ఆ అన్న స్థానంలో ఉన్నది యేసుక్రీస్తు ప్రభువే. హల్లెలూయా. అన్న స్థానంలో ఉన్నది ఎవరు? నిన్న ఇసాక్ గారు ఒక మాట చెప్పాను నాకు, ఏంటంట, ఒక మనిషిని పొడిచి వచ్చేసినా ఏమనాలంట దైవజనుడు, అబ్బబ్బే కాదండి, అది తెలియక పాపం గుచ్చుకున్నదేమో కానీ నా బిడ్డ పొడవలేదు అన్నాడు. నిజముగా అంతే. చేసింది ఎవరయ్యా అంటే తమ్ముడే అంటే నేను అంటాను, తప్పు చేసింది మనమే, కానీ శిక్ష అనుభవించింది మాత్రం ఎవరండి? ఆయన అనుభవించాడు. ఆయనకు వచ్చింది భయంకరమైన పరిస్థితి. తప్పు చేసిన మనం మాత్రం ఈరోజు చాలా హ్యాపీగా తిరగలుగుతున్నాం.
తిరగగలుగుతున్నామంటే తప్పు చేయని తను శిక్షింపబడ్డాడు కాబట్టి. హల్లెలూయా. చెప్పండి. తప్పు చేయని యేసు ప్రభు శిక్షింపబడ్డాడు కాబట్టి తప్పు చేస్తున్న మనము మాత్రం చాలా హ్యాపీగా తిరగగలుగుతాం. నేను అన్నాను కదా, యేసు క్రీస్తు ప్రభు మన నిమిత్తం ఏం చేయబడ్డాడు? అప్పగింపబడ్డాడు కాబట్టి. ఇప్పుడు ఆ శాపకరమైన పరిస్థితిలో ఉన్నది ఎవరై అంటే మనమే. కానీ ఆ శాపమును తీయటానికి ఆయన అప్పగింపబడ్డాడు. ఆమేన్. హల్లెలూయా. నీలో ఉన్న శాపమును తీయటానికే శాపాన్ని తీశాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఇంకా శాపములోనే బ్రతుకుతా ఉన్నాం. అందుని బట్టే ఏం చేశారంట? పడవలో ఉన్నవన్నీ తీసి, నీ హృదయంలో ఉన్న పాపాన్ని తీసి ఎక్కడ పాడేయాలి ఇప్పుడు? అప్పుడు ఉపద్రవం తగ్గుద్ది. అప్పుడు నీ కుటుంబానికి నెమ్మది వస్తుంది. అప్పుడు నీ కుటుంబానికి సమాధానం వస్తుంది. అప్పుడు నీ కుటుంబంలో నీవు సంతోషముగా బ్రతకగలవు. ఆమె హల్లెలూయా. ఎప్పుడు ఆనందంగా బ్రతకగలం ఒక మనిషి అంటే తనలో ఉన్న అవిధేయత తీసేసినప్పుడే ఒక మనిషికి ఆనందము, ఒక మనిషి సంతోషముగా, ఒక మనిషి దేవుని ఎదుట నమ్మకమైన వాడిగా, నమ్మకమైన దానిగా బ్రతకగలరు. అంటే మనలో ఉన్న దేనిని తీయాలి అంటే అవిధేయతను తీయాలి. హల్లెలూయా. ఇప్పుడు అవిధేయుడైన యోనాను తీసేశారు కాబట్టి వారందరికీ అక్కడ సమాధానము. మనలో ఏదో లోపం, ఏదో అవిధేయత, ఏదో తెలియనిది, దేవునికి విరుద్ధమైనది మన హృదయములో ఉంది. ఆ హృదయములో ఉన్నదాన్ని తీస్తేనే కానీ నీకు సమాధానం అనేది రాదు. ఆ హృదయంలో ఉన్నది తీస్తేనే కానీ నీకు నెమ్మది రాదు. ఆ హృదయంలో ఉన్నదాన్ని తీస్తేనే కానీ, చెప్పండి, దేవుణ్ణి యందు మనం నమ్మకంగా బ్రతకలేము. తీసి పాడవేసిన తర్వాత 3 రోజులు కడుపులో ఉండి ఏడిస్తేనే కానీ యోనాకి ఏమి రాలేదు అంటే బుద్ధి రాలేదు. ఏమి రాలేదు? ఏడ్చి ఏడ్చి ప్రభువా నన్ను బయటికి తీసుకురా, నీ పని చేసేదానిలో నేను నమ్మకస్తుడిగా బ్రతుకుతానని ఎప్పుడైతే చెప్పాడో అప్పుడు ఆ చేపకు ఆజ్ఞాపిస్తానంటే సముద్రము ఒడ్డుకు తీసుకొచ్చి యోనాని కక్కి, చూడండి ఆ మాట కూడా ఉంటుంది 2వ అధ్యాయము 10వ వచనం. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ అయ్యగా అది యోనాను నేల మీద కక్కి వేసును. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఎవరు ఆజ్ఞ ఇవ్వగా? చెప్పరండి సార్. దేవుడు ఆజ్ఞ ఇచ్చిన తర్వాత, దేవుని ఆజ్ఞ వచ్చే వరకు ఎక్కడున్నాడు ఇప్పుడు యోనా? చేప కడుపులో ఉన్నాడు. అగాధము పరిస్థితిలో ఉన్నాడు. దిక్కి చూసని స్థితిలో ఉన్నాడు. ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నాడు. ఏం చేయాలో, ఏం చేస్తే ఈ పరిస్థితుల నుంచి బయటకు వస్తాను అని తెలియని పరిస్థితుల్లో ఉండి ఆ కడుపులో ఉండి ఏడుస్తూ మొర్ర పెడుతున్నాడు. ప్రభువా అవిధేయతనయ్యా, తప్పు చేశానయ్యా, పొరపాటు చేశానయ్యా, నన్ను మన్నించు ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా అని ఏడిసిన ఏడ్పుకి యోనాను దేవుడు వెంటనే ఏం చేశాడంటే, క్షమించడానికి ఎన్ని రోజులు పట్టిందండి? 3 రోజులు పట్టింది. 3 రోజుల తర్వాత శాపతో అన్నాడు, నువ్వు తీసుకెళ్ళి యోనాను ఒడ్డును చేర్చు. హల్లెలూయా. అక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాడు ఇప్పుడు? చెప్పాలండి. దేవుడు ఏ పట్టణమునకు పో, ఏ పట్టణములో శాపం ఉంది, ఏ పట్టణంలో పాపం ఉందని చెప్పాడో ఆ పట్టణానికి యోనా బయలుదేరి చెప్పరేమి వెళ్ళాడండి. హల్లెలూయా. ఏమండి, అసలు యోనాను ఎందుకు పంపించాడంటే ఆ పట్టణం ఏమైందని రాయబడుతుంది, చెప్పింపబడింది. ప్రజలు పాపాత్ములే ఉన్నారు. ఆ ప్రజలలో అవిధేయత ఉంది, వ్యతిరేకత ఉంది, శాపం ఉంది, పాపం ఉంది. అది తీయాలంటే ఎవరి వల్ల అవుతుందండి? దేవుని వల్ల అవుతుంది. కానీ దేవుడు అంటే వారికి భయం లేదు, దేవుడు అంటే వారికి తెలియదు. కాబట్టి నువ్వు వెళితే వారికి నేనంటే ఏటో తెలుస్తుంది అన్నాడు. అప్పుడు వెళ్ళి దేవుని సువార్త ప్రకటించిన తర్వాత అంత భయంకర రాజు ఏం చేశాడంటే వస్త్రాలను తీసి గోను పట్టం ధరించి బూడిద రాసి ఏం చేశాడండి? ఉపవాస దినములు ప్రకటించాడు. స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ఉపవాస దినమును ప్రకటించాడు. ఎలా ప్రకటించాడంటే పాలిచ్చి పిల్లకి తల్లికి కూడా ఆహారం లేకుండా పెట్టాడు. పశువులకు కూడా గడ్డి కూడా పెట్టకూడదు అన్నాడు. అంత భయంకరమైన ఉపవాసం చేస్తారు. ఈరోజు మనం చేస్తాం ఉపవాసాలు. చిన్న పిల్లండి పాలిచ్చే తల్లికి కూడా ఆహారం పెట్టొద్దు అన్నాడు రాజు అక్కడ. ఎవరికి? పాలిచ్చి తల్లికి కూడా
ఆహారం పెట్టొద్దు, పిల్లకి కూడా పాలు ఇవ్వద్దు అన్నాడు, పశువులకి గడ్డి పెట్టొద్దు అన్నాడు. అంత కఠినమైన ఉపవాసం చేయించాడు రాజు. అంత భయంకరమైన కఠినమైన ఉపవాసం చేస్తే దేవుడు వారిని చూసి ఏం చేశాడు? ఇప్పుడు పశ్చాత్తాపడ్డాడు. స్తోత్రం చెప్తామండి, హల్లెలూయా. అంటే ఏంటో తెలుసా? వారిని చూసి దేవుడు క్షమించాడు. ఎందుకని? వారు విధేయులయ్యారు, వెంటనే లోబడ్డారు, చేసిన తప్పును ఒప్పుకున్నారు. ప్రభువా, మేము తప్పు చేస్తాం, నన్ను నా దేశాన్ని కాపాడయ్యా అని ఆ దేశంలో రాజే కాదు, దేశ ప్రజలందరూ ఉపవాసముతో కన్నీరు విడిచి ప్రార్థిస్తే దేవుడు వారి కుటుంబాన్ని ఏం చేశాడండి? చెప్పాలి, నశింపజేయలేదు. హల్లెలూయా. ఏం చేయలేదు? యోనాతో ఏమన్నాడు? ఆ దేశాన్ని నేను నశింపజేస్తాను అన్నాడండి. నశింపజేస్తాను, పాడు చేస్తున్నాను, నువ్వు వెళ్ళి అక్కడికి దేవుని సువార్త ప్రకటించాను. దేవుని సువార్త ప్రకటించకపోతే వారు ఉపవాసం ఉండేవారా? యోనా నువ్వు అక్కడికి వెళ్ళాను అనకపోతే, యోనా ఒక్కడిని వదిలేసి ఉంటే అసలు యోనాని ఎందుకు? సరే వెళ్ళిపోడు కానీ వదిలేచ్చు కదండి. చెప్పాలి, ఇప్పుడు యోనా తప్ప దేవుడికి ఇంకెవరు లేరేటి? బోల్డ్ మంది ఉన్నారు ఇక్కడ. వెళ్ళిపోతే వదిలేచ్చుగా, ఎందుకు వదలలేదు? యోనాని దేవుడు వాడుకోవాలి. యోనా పట్ల దేవుడి సంకల్పాన్ని బయలుపరచాలి. అంటే దేవుడు ఎన్నుకోబడిన వాడు ఎక్కడున్నా సరే తీసుకొస్తాడంతే అర్థం. స్తోత్రం చెప్పాలి ఇప్పుడు, హల్లెలూయా. దేవుడికి కావలసిన వ్యక్తి ఎక్కడున్నా సరే ఇది పట్టుకుని తీసుకొస్తాడు. స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. తీసుకొచ్చాడంతే. తీసుకొచ్చి దేవుని సువార్త ప్రకటిస్తే కొన్ని లక్షల మంది బ్రతికారు అక్కడ. ఆమేన్ చెప్పాలి, హల్లెలూయా. ఏమండి, ఆయన ఒక్క మాట చెప్పాడంతే, 40 రోజుల్లో ఈ దేశం నశించిపోబోతుంది, దేవుని ఉగ్రత దిగిరాబోతుంది అన్నాడు అంతే. దేవుడు ఉగ్రత దిగిరాబోతుందన్న చెప్పిన మాట వారందరినీ మార్చేసింది. చూసారా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనం ఎన్నో వర్తమానాలు వింటూనే ఉంటాం. దేవుని ఉగ్రత పాలు కాకో, శపింపబడకో, శపింపబడిన భూమిగా మిగలవద్దు, ఆ శపింపబడిన స్థలంలోంచి బయటికి రా. ఎన్ని వర్తమానాలు వింటామో, కానీ ఆ శపింపబడిన భూమిలోనే బతికేస్తూ ఉంటాం. ఆ శపింపబడిన పరిస్థితుల్లోనే మనం బ్రతికేస్తూ ఉంటాం. అందులోంచి బయటికి చెప్పాలి, దేవుడు తీసుకొచ్చాడు, దేవుడు తీసుకురావాలి. దేవుడు ఆ హృదయంలో ఉన్నది బయట అంటే ఆ పడవలో ఉన్నవి తీస్తేనే, ఆ పడవలో ఉన్నది దేవునికి వ్యతిరేకమైన తీస్తేనే కదండి. చెప్పాలి, దేవునికి వ్యతిరేకమైన దాన్ని పడవలోంచి తీస్తేనే పడవకి నెమ్మది కలిగిందా? ప్రజలు ఉన్న నెమ్మది కలిగిందా? చెప్పాలండి. ఆ దేవునికి వ్యతిరేకత ఏంటి? అవిధేయత ఏంటి? యోనా. ఇది ఎవరికి వ్యతిరేకత, అవిధేయత అంటే దేవునికి. దేవునికి వ్యతిరేకుడు, దేవునికి అవిధేయుడు. అవిధేయుడను అని తీస్తేనే కానీ ఆ పడవలో ఉన్న ప్రజలకి సమాధానమే లేదంటే అర్థం, మనలో దేవునికి వ్యతిరేకమైనది, అవిధేయతమైనది ఒకవేళ ఉంటే మనం తీస్తే మనకేమొచ్చింది? ఇప్పుడు సమాధానము కలుగునుగాక. ఏమైనా చెప్పాలి, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మనకి సహాయము, ప్రార్థన చేస్తే సహాయం చేస్తాడు. చెప్పండి, ఎవరికి సహాయము? ఇప్పుడు పడవలో ఉన్న ప్రజలందరికీ ఎవరు సహాయం చేశారండి? దేవుడే చేశాడంటే కుదరదు. ఇక్కడ యెహోవా వారికి సహాయమును కేడమునే ఉన్నాడంటే. స్తోత్రం చెప్పాలి ఇప్పుడు, హల్లెలూయా. ఆ భయంకరమైన పరిస్థితుల్లో అయ్యయ్యో నశించిపోతున్నాం, అయ్యయ్యో మునిగిపోతున్నాం, అయ్యయ్యో చచ్చిపోతున్నాం అని ఏడ్చిన ప్రజల దగ్గరికి వచ్చి దేవుడు ఏమి చేశాడంటే వారికి సహాయం చేశాడని ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ మనము కూడా ఇలా ఏడిస్తే, మనం కూడా ఇలా చేయగలిగితే, మనం కూడా ఇలా ఒప్పుకోగలిగితే దేవుడు నీకును నీ కుటుంబానికి సహాయము చేస్తాడండి. ఆమేన్ చెప్పండి. దేవుడు సహాయం చేయకపోతే మనకి సహాయం రాదు. ఆ సమయంలో వారికి దేవుడికి సహాయం లేకపోతే ఆ ప్రజలందరూ పడవతో సాటు ములిగి నశించిపోయిండేవారు. ఒక్కడ తప్పు వల్ల పడవలో ఉన్న ప్రజలకి, అంటే ఒక తండ్రి అవిధేయత అయితే ఆ కుటుంబం అంతా పాడవుతుందని అర్థం. ఒక భర్త అవిధేయత అయితే, ఒక భార్య అవిధేయత అయితే, ఒక కొడుకు అవిధేయత అయితే, ఒక కూతురు అవిధేయత అయితే ఆ కుటుంబం పాడవుతుందని అర్థం. ఆ కుటుంబంలో ఒక్కల అవిధేయులై ఉన్నా ఏమవుతుందండి? ఆ కుటుంబము పాడైపోతలేదా? పాడైపోతుంది. అంటే ఆ పడవలో ఉన్న ప్రజలందరికంటే
ఇక్కడ ఎవరు అవిధేయుడిగా ఉన్నాడంటే దేవుడు అంటే బాగా తెలిసిన వ్యక్తి, దేవుడి వాక్యం బాగా తెలిసిన వ్యక్తి, దేవుడంటే ఎంతో నమ్మకంగా తిరిగినేసిన వ్యక్తి, ఎన్నో ప్రసంగాలు ఎన్నో అద్భుతమైన వాక్యాలు చదివేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి దేవుడికి వ్యతిరేకంగా బ్రతికాడు. ఇక్కడ దేవునికి విరుద్ధంగా బ్రతికాడు, దేవునికి వ్యతిరేకంగా అవిధేయుడే బ్రతికాడు. అంటే శపింపబడిన పరిస్థితి తను తెచ్చుకున్నాడు. కానీ ఆ శాపమును తీసి దేవుడు ఏమిచ్చాడండి? చెప్పాలి మనలను ఆ శాపము నుండి తప్పించి ఆ అవిధేయత, వ్యతిరేకత అవన్నీ తీసి మనల్ని విధేయులుగా దేవుడు తను చూడాలని ఆశపడుతున్నాడు అంతే. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మనం చేయాల్సింది ఏంటి అంటే దేవునికి విధేయులుగా బ్రతకటమేనండి. ఆమేన్. దేవునికి ఎలా బ్రతకాలండి? విధేయులుగా. రెండోది లోబడివారుగా. మూడోది చెప్పండి నమ్మకమైన వారుగా. నాలుగోది నీతిమంతులుగా. ఐదోది యథార్థవంతులుగా. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వీటిని నీవు అనుసరించగలిగితే నీలో విధేయత కలుగుతోంది. దేవునికి సమాధానకరమైన పరిస్థితుల్లో నిన్ను నీ కుటుంబాన్ని నిలవబెట్టును గాక. ఆమేన్. కొద్ది మాటలు ప్రభు దీవించును గాక. మోకరిచ్చండి, ఇంక ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములు